నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి సాగిస్తున్న రంకు రాజకీయాలను తిప్పికొడదాం, జగన్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేద్దాం। మాజీ మంత్రి పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు। నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ। పరిశోధనలతోనే విశ్వవిద్యాలయాలు అభివృద్ధి, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాం। శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ జాతీయ సదస్సులో అధ్యాపకులు వెల్లడి। తాగునీటితో వ్యాపారం చేస్తే సహించం, కాలనీలోని బోరుబావి నీటిని తమకే అందించాలి, ఎంఆర్పల్లి పంచాయతీ అధికారులకు రాయల్ నగర్ వాసుల హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి సాగిస్తున్న రంకు రాజకీయాలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు। ఈ నెల 13న హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటిసారిగా తిరుపతికి విచ్చేశారు। ఆయన ఆగమాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా రాయలసీమ నుండి పెద్ద ఎత్తున విచ్చేసిన అశేష జనవాహిని పెద్దిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికింది। రేణిగుంట విమానాశ్రయం నుండి వందల సంఖ్యలో వాహనాలు ఆయన వెంట తరలి వచ్చాయి। పెద్ద ఎత్తున వచ్చిన జనసందోహం నడుమ పెద్దిరెడ్డి భారీ ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు। పుష్పగుచ్చాలు, పార్టీ కండువాలు, గజమాలలతో రామచంద్రారెడ్డిని ముంచెత్తారు। అభిమాన నాయకుడికి సాదర స్వాగతాన్ని పలికి ఉత్సాహంగా సభలో పాల్గొన్నారు। తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తన ఆశయమని పేర్కొన్నారు। దివంగత నేత కుటుంబంపై జరుగుతున్న కుట్ర చూడలేక అన్యాయాన్ని ఎదిరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరానని తెలిపారు। జగన్ను గత 10 నెలలుగా జైల్లో ఉంచి కిరణ్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు। ఎమ్మెల్సీ సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు। అవిశ్వాస తీర్మానంలో అసెంబ్లీ సాక్షిగా ఈ రెండు పార్టీలు కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధిస్తున్నాయని పేర్కొన్నారు। గత 30 సంవత్సరాలుగా టీడీపీపై రాజీలేని పోరాటం చేస్తున్న తాను కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టి జిల్లాలో అత్యధిక స్థానాలను సాధించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు। ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులు ఎత్తినారో, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని పూర్తి స్థాయిలో వాడుకున్నారో, వారి వల్ల బాగుపడినారు, వారి వల్ల శాసనసభ్యులైనారు, మంత్రులైనారు, మరి వారందరూ కూడా కూడగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించే పరిస్థితి కల్పించడం జరిగింది। అది కూడా ఒక రోజా, ఒక నెల, దాదాపు 10 నెలలైంది ఇప్పుడు దాకా ఇంకా జైల్లోనే ఉంటే మనం ఇంకా కాంగ్రెస్లోనే ఉండాలా, ఈ కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు పలకల్లా అని నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పోయి కలవడం, నేను అంతకు ముందు చేసిన శాసనసభ్యత్వానికి రాజీనామా ఉపసంహరించుకోవడం, తర్వాత అసెంబ్లీలో పోయి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను। మరి ఇన్ని జరిగితే మీకు తెలుసు, రెండో విషయం, నేను ఎందుకు ఆ కుటుంబం మీద ప్రేమ అభిమానాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెట్టి ఎందుకు రావగలిగినానో మీకు చెప్పుకోగలిగినాను। అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలిత సభ్యురాలు ఆర్కే రోజా మాట్లాడుతూ క్రమశిక్షణ, ప్రజల పట్ల భద్రత, చిత్తశుద్ధి, పారదర్శకతగా పనిచేసే ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కొనియాడారు। క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్దిరెడ్డి ఆగమనంతో మరింత పటిష్టమైందని తెలిపారు। మీకోసం వస్తున్న పాదయాత్రలో కాంగ్రెస్ను, కిరణ్ను ఆరోపించే చంద్రబాబు అవిశ్వాస తీర్మానంలో మాత్రం కాంగ్రెస్కు లోపాయికారిగా పనిచేసి మరో సంవత్సరం పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగేలా చేశారని ఆరోపించారు। రాత్రిపూట చేతులు కలిపే ప్రతిపక్ష నేత మన జిల్లావాసి కావడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు। పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క గంట కూడా అధికారంలో ఉండటానికి అర్హుడు కాదు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా ఒక సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండే విధంగా దానికి దూరంగా ఉన్న సంగతి కూడా మనం చూస్తున్నాం। ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండగా ఉండకుండా, తమ మీద కేసులు రాకుండా, ఈ రోజు ఎన్నికలు వచ్చినంత వాళ్ళకి డిపాజిట్లు రాదు కాబట్టి ఇంకొక సంవత్సరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడానికి మద్దతుగా వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం। అలాంటి ఒక ప్రతిపక్ష నాయకుడు
అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ టీడీపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, దివంగత నేత బ్రతికున్నంత కాలం కిరణ్ వైఎస్ జపం చేశారని, ఆయన మరణానంతరం వారి కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పెద్దిరెడ్డికి ఉన్న గుర్తింపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు నడిపించాలని, ఆయన కలిసి పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా నాయకత్వ బాధ్యతలను రామచంద్రారెడ్డి చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, నారాయణ స్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేతలు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కోలా ఆనంద్, చింతా భరణి యాదవ్, నెమ్మలి పార్థసారథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేసినటువంటి వ్యతిరేక ఓటుకు ప్రజలు పలుకుతున్నటువంటి నీరాజనాభిమానం, రేపు భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థి పార్టీగా కాకుండా శత్రు పార్టీలుగా భావించి అడుగడుగున రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాక్షస పార్టీలు రెండింటిని తుద ముట్టించడం కోసమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రెండు పార్టీలు రాజశేఖర రెడ్డి గారిని గురించి ఎన్ని మాటలు చెప్పినా మా జెండా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, మా అజెండా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు. స్థానికంగా ఉన్న బోరుబావి నీటిని తమకే అందించాలని, పంచాయతీ ప్రజల పేరుతో వ్యాపారం చేసుకోవాలని చూస్తే సహించబోమని రాయల్ నగర్ వాసులు ఎమ్మర్పల్లి పంచాయతీ అధికారులను హెచ్చరించారు. తిరుపతికి నీటి గండం పొంచి ఉన్న విషయం విదితమే. ఉన్న నీటిని ప్రజలకు అందించడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న విమర్శలు లేకపోలేదు. తిరుపతి అర్బన్ ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీ రాయల్ నగర్లోని తోడా ఫ్లాట్స్లో జరుగుతున్న నీటి వ్యవహారమే ఇందుకు నిదర్శనం. తమకు బోరుబావి అవసరం లేదని ఆ ప్రాంత ప్రజలు మొత్తుకున్నా అధికారులు తమ పంతాన్ని నెగ్గించుకుని రాయల్ నగర్లో 800 అడుగుల బోరుబావి వేశారు. అందులో నీరు పుష్కలంగా పడ్డాయి. అయితే ఆ బోరుబావి వేసినప్పటి నుంచి స్థానికుల ఇళ్లల్లో వేసుకున్న బోరుబావుల్లో నీరు కరువైంది. ఇదిలా ఉండగా తోడా ఫ్లాట్స్ నుంచి నీటిని పంచాయతీ అధికారులు ఇతరులకు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తమకు ఆ బోరుబావి అవసరం లేదని, దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని, దానిని మూసివేయాలని రెవెన్యూ, పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు వేసి 6 నెలలు కాగా అందులోని మోటారు 3 నెలల నుంచి పనిచేయడం లేదంటున్నారు. బోరుబావిలోని నీటిని తమకే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, పంచాయతీ ప్రజలకు సరఫరా చేయాలన్న సాకుతో వ్యాపారం చేసుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. అందరికీ కూడాను మేము తాకీదులు ఇవ్వడం విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్య రాకుండా మేము చేస్తామని, మీకు నీళ్లు కొరత లేకుండా మేము చూస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మా బోర్లు వాళ్ళు చెప్పిన హామీ ప్రకారము మాకు నెలకొకసారి 10సారి ఇస్తున్నారే తప్ప మాకు ఒక చుక్కని నీళ్లు రావడం లేదు. మేము డబ్బులు వెచ్చించి ఒక ట్యాంకుకి 300-350 రూపాయలు పెట్టుకున్నప్పటికీ కూడాను మాకు నీళ్లు అందడం లేదు. అటువంటి ఎద్దడి మాకు ఏర్పడింది. మా స్థానికులకి ఈ వీధిలో ఇవ్వకుండా వాళ్ళు మారుతి నగరు, ముత్యాడపల్లికి ఇతర భాగాలకి తీసుకుపోతున్నారే కానీ ఈ ఏ వీధిలో వేసినటువంటి బోరు ఆ స్థానికులకి మాకు సప్లై చేయకుండా ఇతర ప్రాంతాలు తీసుకుపోతున్నారు. 1 year అయింది వాటర్ బోర్ వేసి, వాటరే రావడం లేదు. వాటర్ ట్యాంక్స్తో నీళ్ళు తెప్పించుకుంటున్నాం. పిల్లలతో పెద్దవాళ్ళు అందరం ఇబ్బంది పడుతున్నాము. ఈ వాటర్ అంతా తీసుకెళ్లి మారుతి నగర్ అన్ని చోట్ల అమ్ముకుంటున్నారు. మున్సిపల్ వాళ్ళనే వస్తే ఆడవాళ్ళ మీదకే చాలా చులకనగా మాట్లాడుతున్నారు మమ్మల్ని. ఎలా అంటే అలా వాటర్ లేక చాలా ఇబ్బంది పడినాము. ట్యాంకులు తెప్పించుకుంటున్నాము, చాలా సమస్యగా ఏర్పడుతుంది. ఇప్పుడేమో మరి రిపేర్ చేసి మళ్ళీ వాటర్ వదిలితే మాకు వాటర్ ఉండదండి. పూర్తిగా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ 2 or 3 times తిరిగాము. చాలా మందికి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారండి. పోండి మీరు వెళ్ళి పంచాయతీలో మాట్లాడుకోండి, ఇక్కడ వెళ్ళి పంచాయతీలో వెళ్ళి మాట్లాడుకోండి, ముందు మీరు ఎక్కడ కాదు మాట్లాడేదని చాలా సార్లు మాకు చెప్పారు. చాలా చులకన కూడా మాట్లాడారండి. కాగా బుధవారం రాయల్ నగర్లోని బోరుబావి మోటార్ను రిపేర్ చేసేందుకు వచ్చిన నీటి శాఖ అధికారులను ఆ ప్రాంత ప్రజలు అడ్డుకుని గొడవకు దిగారు. దానిని మూసివేయాలని పట్టుబట్టారు. అందులో మోటారు పెట్టనివ్వమని అడ్డు తగిలారు. అధికారులు తమ వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు చెవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి తనకు నచ్చకనే
తాను పార్టీ వీడుతున్నట్లు ఇటీవల మీడియాకు వివరించిన విషయం విదితమే. ఆయన చెప్పినట్లుగానే ఈ నెల 13న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను జైల్లో ములాఖతయ్యారు. అలాగే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిశారు. పేదల పక్షాన నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని వారికి వాగ్దానం చేసినట్లు సమాచారం. జగన్ విజయమ్మను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి తొలిసారిగా హైదరాబాద్ నుంచి జిల్లాకు విచ్చేయడంతో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అలాగే తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. పరిశోధనలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్నాయని ఆ వర్సిటీ మైక్రోబయాలజీ విభాగాధిపతి ఆచార్య డాక్టర్ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. బుధవారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సమావేశ మందిరంలో మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో మాలిక్యులర్ అండ్ ఇమ్యూటెక్నిక్స్ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హుక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది లైఫ్ సైన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆచార్య సిసి రెడ్డి హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య ఉమామహేశ్వరి మాట్లాడుతూ పరిశోధనల కోసం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. శ్రీ పద్మావతి వర్సిటీలో పరిశోధనలకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశోధనలతో విశ్వవిద్యాలయం అభివృద్ధిని సాధిస్తుందని, ఈ ఉద్దేశంతోనే పరిశోధనలకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చడం జరిగిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 35 మంది పరిశోధన విద్యార్థులు ఈ సదస్సుకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. క్యూరీ అనే ప్రోగ్రామ్ శాంక్షన్ చేశారు. ఇదేమో 3 years ప్రోగ్రాము. దాంట్లో 3 crore గ్రాంట్ ఇచ్చారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ దీనికోసం ఏంటి అంటే మనకి యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ టీచింగ్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము సపోర్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ మెయిన్లీ ఉమెన్స్ యూనివర్సిటీ కోసమే ఉంది. దేశంలో 5 యూనివర్సిటీస్కి సపోర్ట్ చేశారు. దాంట్లో మహిళా యూనివర్సిటీ కూడా ఒకటి. ఈ ప్రోగ్రామ్ ఏమో గత 3 ఏళ్ల నుంచి జరుగుతోంది. అనంతరం సదస్సు కన్వీనర్ ఆచార్య వివి లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పరిశోధనల అభివృద్ధి కోసం దేశంలోని 5 వర్సిటీలకు 3 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత 3 సంవత్సరములు వర్సిటీలో అనేక పరిశోధనలు చేయడం జరిగిందని చెప్పారు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ విభాగంలో పరిశోధనలు, మెలకువలను గురించి విద్యార్థులకు ఈ సదస్సు ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో డాక్టర్ ఉషా, ఆచార్య సువర్ణలతాదేవి, కళారాణి, జయమాధురి పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు. పర్సనల్గా ఒకరికొకరు ఎక్స్పెరిమెంట్లు ఎలా చేయాలి అనేది నేర్పిస్తాం మేము. దీనికోసం మాకు ఇప్పుడు మేము ఒక 35 మందిని తీసుకున్నాం ట్రైన్ చేయడానికి. మాకు మొత్తం ఇండియా నుంచి చాలా వేరే వేరే ప్లేసుల నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 15 మంది వచ్చారు, గుజరాత్ నుంచి కొంతమంది వచ్చారు, అట్లాగే కర్ణాటక, కేరళ నుంచి కూడా వచ్చారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ బాగా ట్రైన్ చేసి మంచి మంచి పేపర్స్ పబ్లిష్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి లాంటి చిన్న ప్లేస్లో కూడా వాళ్ళు మంచి వర్క్ చేయగలరు అని చెప్పడానికి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి మాత్రమే మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తిరుపతి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కిరణ్ చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత తమకే దక్కిందని మాజీ శాసనసభ్యులు వెంకటరమణ అన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్యను అధిగమించేందుకు తిరుపతి అర్బన్, రాజీవ్నగర్ పంచాయతీ మాజీ సర్పంచ్లు అన్నా రామకృష్ణ, అన్నా మల్లేశ్వరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ హాజరయ్యారు. ముందుగా సమావేశానికి అధ్యక్షత వహించిన అన్నా రామకృష్ణ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ జరగాల్సిన కార్యక్రమాలను వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా వేసవిలో త్రాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బోర్ల సంఖ్యను పెంచి ప్రత్యామ్నాయంగా ముందస్తుగా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో సకాలంలో విడుదల చేయించాలని, అలాగే తుడావారు ప్రతిపాదించిన రోడ్డును గ్రామస్తులు, నిర్వాసితులు కాకుండా జీవకోన ఆలయ ప్రాంగణం నుండి తీసుకెళ్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఇంకా మనకు 1.5 కోట్ల రూపాయలు ఈ పంచాయతీ రావడం జరిగింది. మన గౌరవ మాజీ సభ్యులతో చర్చించి ఆధార్ కార్డు మన సత్యనారాయణపురం గవర్నమెంట్ హై స్కూల్లో నిన్నటి నుంచి పెట్టారు. ఎవరైనా మిస్ అయ్యి తీసుకోకుండా ఉంటే అక్కడికి వెళ్ళి మీకు ఐడి ప్రూఫ్ సంబంధించింది కానీ, రేషన్ కార్డు కానీ, కరెంట్ బిల్లు కానీ ఇలా తెచ్చుకొని పోయి తీసుకోవాల్సిందిగా మీ
అనంతరం మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ప్రసంగిస్తూ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ అన్నా రామకృష్ణ నేతృత్వంలో ఎంతో అభివృద్ధి సాధించిందని అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజీవ్ నగర్ పై ప్రత్యేక దృష్టి ఉందని, అందుకే కోరినన్ని నిధులు విడుదల చేస్తూ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో తాను ఓడిపోయినా నగర ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని అన్నారు. అయితే స్థానిక శాసనసభ్యులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి చెత్తకుప్పల వద్ద ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. వారు ఎన్ని ప్రలోభాలకు దిగినా ప్రజలు వారిని నమ్మే ప్రసక్తే లేదని ఎద్దేవా చేశారు. 2 రూపాయల బియ్యాన్ని రూపాయికే కుదించిన ఘనత కిరణ్కే దక్కుతుందని, రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు సక్రమంగా పంపిణీ చేసేందుకు నిఘా కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తద్వారా ప్రజా పంపిణీ సరుకులు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకుముందు గ్రామస్తులు వారి వారి కాలనీలోని సమస్యలను అర్జీల రూపంలో అన్నా రామకృష్ణకు సమర్పించగా ఆయన స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీలు వెంకటేష్ యాదవ్, శేఖర్ యాదవ్, వార్డు సభ్యులు దేవి, సురేంద్రరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మునిశేఖర్, కుమార్, పెద్ద సంఖ్యలో పంచాయతీ మహిళలు పాల్గొన్నారు. నేను ఓడిపోయినా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, మీ సమస్యలు తీర్చేదానికి, మీకు సేవ చేసేదానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మీ ముందుకుండి మీ సమస్యలను తీర్చేదానికి ఈరోజు 1.5 కోటితో 35 లిఫ్టులు వేస్తున్నాం. ఇక్కడ వాటర్ సమస్య లేకుండా తీర్చేదానికి ముఖ్యంగా ఈరోజు మేము మీటింగ్ పెట్టి ఆ సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చాం. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు శ్రీదేవిపై రెవెన్యూ, పోలీసు అధికారులకు వివక్షత ఎందుకని అర్బన్ మహిళా సమాఖ్యల నాయకురాలు ప్రశ్నించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా సమాఖ్యల నాయకురాలు శాంతి మాట్లాడుతూ మహిళలకు అన్ని రకాల రక్షణ కల్పిస్తామని ఊదరగొట్టే ప్రభుత్వ అధికారులు శ్రీదేవి విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. తనకు న్యాయం చేయమని ఆమె పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి రోజులు గడుస్తున్నా శ్రీదేవికి న్యాయం చేయకపోగా ఆమె భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్న ముద్దు కృష్ణరాజుపై చర్యలు తీసుకోవటంలో పోలీసులు, రెవెన్యూ శాఖలు నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇకనైనా ఆయా శాఖల అధికారులు స్పందించి శ్రీదేవికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో మహిళా సమైక్యల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా సమైక్యల సభ్యురాలు పద్మ, వజ్రావతి, లత, మాధవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో చాలా మంది మహిళలు ఉన్నారు. మహిళలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా పోరాటం చేసి మహిళలకు న్యాయం జరుగుతుందని 50% ఇవ్వాలని కోరుతున్నారు. 50% ఇస్తాం, మహిళలే రాజ్యం అని చెప్తున్నారు. ఇంతవరకు ఆత్మహత్య చేసుకుంది, ఆమె ఏమైంది, చనిపోయిందా, బతికిందా, ఏ విధంగా ఉందని ఏ డిపార్ట్మెంట్ కూడా స్పందించడం లేదు. ఎందుకు స్పందించలేదనేసి మేము అడుగుతున్నాము. ఆమె తగు న్యాయం చేస్తారని మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఇదే విధంగా ఏ మహిళలకు జరిగినా మేము స్పందిస్తాము, ఇదే విధంగా వచ్చి ప్రెస్ మీట్ పెడతామని తెలియజేస్తున్నాము. మీరు ఘాటుగా ఈ క్వశ్చన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వ శాఖల్ని ప్రశ్నించాలని మీడియా ప్రతినిధులకి, సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సహజ యోగా ప్రదాత మాతాజీ నిర్మలాదేవి పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు సహజ యోగం కమిటీ కార్యదర్శి వెంకటప్రసాద్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాతాజీ నిర్మలాదేవి 90వ పుట్టినరోజు వేడుకలను తిరుపతి పట్నూలు వీధిలోని పాత మున్సిపల్ ప్రాంగణంలో ఈ నెల 21న ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. ప్రత్యేక అనుభూతికి ప్రత్యక్ష నిదర్శనం సహజ యోగమన్నారు. దీని ద్వారా మానవుడు కష్టాల నుంచి విముక్తి పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ యోగా కార్యక్రమాన్ని తమ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నామని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పాత మున్సిపల్ స్కూలు పట్నూలు వీధి స్కూల్లో జరుగుతుంది సార్. ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ సహజ యోగా కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా రావచ్చు, కండిషన్స్ ఏమి లేవు, ఎంట్రీ ఫీజు అనేది ఉండదు, మొత్తం ఫ్రీగానే చెప్తాము. ఈ యొక్క సహయోగ కేంద్రాలు 120 దేశాలకు పైనే ఉన్నాయి. రేపు అనగా 21వ తారీఖున శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి 90వ జన్మదిన సందర్భంగా ఈ యొక్క సహయోగం చేసే వాళ్ళకి సహజ యోగంలోనికి రావాల్సినదిగా. అంతకుముందు ఆయన సహజ యోగా గురించి విశదీకరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ కమిటీ నాయకులు ఎంవి రమణయ్య, శ్రీనివాసులు, రాధాకృష్ణ, మహిళా నాయకురాలు లక్ష్మీ తాయారు తదితరులు పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యం రూయా ఖ్యాతిని దిగజారుస్తోంది. వైద్య సేవలను అలా ఉంచితే రోగుల సహాయకుల సౌకర్యార్థం నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. రూయా ధర్మశాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. పేదల ఆసుపత్రి అంటేనే మనకు గుర్తొచ్చేది రుయా. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత వెలసి పేద రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. రాయలసీమకే తలమానికమైన రుయా ఆసుపత్రిలో వైద్య సేవలు అంతంత మాత్రమే. కాగా నాణ్యమైన వైద్య సేవలందిస్తూ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆసుపత్రి ఖ్యాతి అధికారుల నిర్లక్ష్య వైఖరితో రోజురోజుకు దిగజారిపోతోంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటంలో రుయా యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఒక స్ట్రెచర్ పై 2 రోగులను తీసుకెళ్లటం, సెలైన్ బాటిళ్లను రోగి చేతిలో ఉంచటం రుయా ఆసుపత్రిలో కనిపించే నిత్య దృశ్యాలు. ఎందుకిలా జరుగుతోంది? తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం ఉండదు. ఇక్కడ చికిత్స పొందే రోగులు అన్నిటికీ సిద్ధపడి వైద్య సేవలు పొందుతుంటారు. సిబ్బందికి రోగిపై దయ, ప్రేమ, కరుణ, మానవత్వం ఏ కోసానా కనిపించవు. వీరి చీదరింపులు రోగి భరించాల్సిందే. దీనిపై ప్రశ్నించే అధికారి ఎక్కడా కనిపించరు. అయితే వైద్య వృత్తిలో ఏం నేర్చుకున్నారో, ఏం చేస్తున్నారన్న దానికి పొంతనే ఉండదు. ఇదిలా ఉంచితే రోగుల సహాయకుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 4 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి స్థానిక రుయా ఆసుపత్రిలో ధర్మశాలను నిర్మించింది. అయితే ధర్మశాల నిరుపయోగంగా పడి ఉంది. రుయా ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల సహాయకులు ఎక్కడ పడితే అక్కడ బారులు తీరుంటారు. వీరికి ఇక్కడున్న చెట్లే నివాసం. వానొచ్చినా ఎండ కాసినా వీరు చెట్ల కింద పడి ఉండాల్సిందే. వీరి కోసం ఓ ధర్మశాల ఉంది అని చెప్పే నాథుడు లేకపోవడంతో ఆ ధర్మశాల నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఈ ధర్మశాలలో మద్యం బాటిల్స్, సిగరెట్ ముక్కలు, హార్న్స్, గుట్కా ప్యాకెట్స్ దర్శనమిస్తున్నాయి. ఏ అధికారి కూడా దీనిని సందర్శించిన పాపాన పోలేదు. అసలు రుయా ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం ఓ ధర్మశాల ఉందన్న అవగాహన అధికారులకు ఉందో లేదో తెలియని దుస్థితి. దీని గురించి అసలు పట్టించుకునేవారు కరువయ్యారని ఇక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. 1990 జూన్ 23న అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డిచే ప్రారంభించబడ్డ ఈ బిల్డింగ్ ఖాళీగా దర్శనమిస్తోంది. దీనిని ఏ అవసరానికి వినియోగించకపోవటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన ఈ భవంతికి మరమ్మతులు కూడా చేయాలి. సీలింగ్ అక్కడక్కడ బీటలు వారిపోయి దర్శనమిస్తోంది. హాస్పిటల్కి ఇక్కడ అన్ని రూములు అన్ని తాళం వేసేస్తున్నారు. ఇక్కడ కూర్చునే దానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరమ్మతులు బాగలేదు. అధికారులు స్పందించి దీన్ని మళ్ళీ కూర్చునే దానికి అవకాశం చేసేట్టుగా చేస్తే బాగుంటుంది. అందుకే ఉపయోగంగా ఉంటుందని నేను కూడా చెప్తున్నాను. కూర్చునేదానికి కూడా లేదు. రూములు బయటనే కూర్చొని చెట్ల కింద ఆడ కూర్చొని పోతా ఉన్నారు. కావున దీన్ని మళ్ళీ మరమ్మతులు చేసి కూర్చునేదానికి సౌకర్యంగా చేస్తే బాగుంటుందని మనం చేసుకుంటాం. దీనిని నిర్మించి 13 సంవత్సరాలు కావస్తోంది. 2 ఫ్లోర్లతో నిర్మించిన ఈ బిల్డింగ్ దేనికి సహాయపడకపోగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని పక్కనే టీటీడీ ఉచిత లగేజీ సెంటర్ కూడా ఉంది. శ్రీవారి అలిపిరి పాదాల మండపానికి కూతవేటు దూరంలో ఉండే ఈ ధర్మశాలను టీటీడీ అధికారులు కూడా సందర్శించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఈ ధర్మశాలను టీటీడీ నిధులతో నిర్మించారన్న అవగాహన ఇప్పటి పాలక మండలికి, అధికారులకు ఉందో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం స్పందించి దీన్ని పూర్తి స్థాయిలో రోగుల సహాయకులకు కానీ, ఏ ఇతర సామాజిక కార్యక్రమాలకు కానీ వినియోగించాలని పలువురు కోరుతున్నారు. ఈ భవనాన్ని ఇలాగే వదిలేస్తే ఏ అసాంఘిక శక్తులైనా దీన్ని స్థావరంగా మలుచుకునే ప్రమాదం లేకపోలేదని నగర ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 25 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 11 గంటల సమయం, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 43, 500 రూపాయల గదులు 12, 600 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 114, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 207 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను గురువారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,050 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,810 రూపాయలు. కిలో వెండి ధర 54,470 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 58 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి సాగిస్తున్న రంకు రాజకీయాలను తిప్పికొడదాం, జగన్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేద్దాం. మాజీ మంత్రి పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ. పరిశోధనలతోనే విశ్వవిద్యాలయాలు అభివృద్ధి, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం, విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాం. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ జాతీయ సదస్సులో అధ్యాపకులు వెల్లడి. తాగునీటితో వ్యాపారం చేస్తే సహించం, కాలనీలోని బోరుబావి నీటిని తమకే అందించాలి. ఎంఆర్పల్లి పంచాయతీ అధికారులకు రాయల్ నగర్ వాసుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.